అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా మన భావితరాల గురించి ఆలోచించి వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించే దార్శనికులు ఈరోజు మన మధ్యలో వచ్చారంటే నిజంగా మన గ్రామం చేసుకున్న మంచి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాబోయే తరాలు బాగుండాలి, మనందరం కూడా కష్టపడేది భావి తరాల కోసం, వారికి మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, మంచి పునాదులు ఈరోజు వేస్తేనే సాధ్యమవుతుందని చెప్పే లక్ష్యంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఏదైతే మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి రోజున 5 సంతకాలు పెట్టారు. దాంట్లో 2వ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఎందుకంటే మీ అందరి హక్కులు హరించే విధంగా గత రాక్షస పరిపాలనలో క్రియేట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, ఎందుకంటే రీసర్వే అని చెప్పి రీసర్వే 1.0 అని పెట్టి ఆ గ్రామాల్లో భూములు ఎలా ఉన్నాయి ఎక్కడున్నాయని తెలుసుకుని అవి హరించే విధంగా ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. కాబట్టి దాన్ని రద్దు చేస్తా అని చెప్పారు. ఆ రోజు రద్దు చేశారు. ఆ రోజు మీ అందరికీ కూడా చెప్పారు ఒక మాట, రాష్ట్రమంతటా కూడా ఎలక్షన్ ముందు తిరిగి చెప్పారు, ఆ యొక్క రాక్షస ముఖ్యమంత్రిని, అతని ఫోటో ఉన్నటువంటి పాస్బుక్లు మనకెందుకు, మనందరం కష్టపడుతున్నాం ఎవరి కోసం, మన పిల్లల కోసం. ఈ భూమి ఎవరు కష్టపడుతూ వచ్చింది, మీరో మీ తండ్రిలో తల్లో లేకపోతే మీ పూర్వీకులో, అవసరమైతే వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం, కానీ అతని ఫోటో మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను. అందుకనే అవి లేకుండా మంచి రాజముద్రతో, ఇప్పుడు చూసాం మన రాజముద్రను మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, అలాంటి రాజముద్రతో అన్ని ఫ్యూచర్స్ కూడా పెట్టి మీకు ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అంత, అంటే మీరు కూడా మీరు ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో, పెద్దలు బాబాయిలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మీరు మీ పిల్లలు చూపించండి అది ఎంత పగడబందీగా ఈ యొక్క పాస్బుక్ తయారు చేశారంటే ప్రతి పేజ్లో మీ క్యూఆర్ కోడ్ ఉంది. మీకు 2-3 ఎక్స్టెంట్లు భూములు ఉంటే ప్రతి దానికి సపరేట్ క్యూఆర్ కోడ్ ఉంది. ఏదన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా జీపీఎస్ మీకు పొజిషన్ సిస్టమ్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. అంటే మీ పిల్లలు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా రాబోయే రోజుల్లో ఎవరు కూడా హరించలేని విధంగా ఈ పాస్బుక్లు తయారు చేస్తూ ఉన్నాం. ఇంకా ఎందుకంటే గత రాక్షస పరిపాలనలో ఈ యొక్క భూ సంస్కరణల పేరుతో ఎన్నో తప్పులు చేశారు, అన్నీ కూడా సరిచేసి 1 సంవత్సరం టైం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు అవ్వచ్చు, మా సహచార మంత్రులు నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, లేకపోతే మాతో పాటు సాయిప్రసాద్ గారు, జయలక్ష్మి గారు, లేకపోతే మా ఎమ్మెల్యే అందరికీ కూడా, అంటే ఇదొకటి రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి ఒక్క అధికారులు కూడా బాధ్యత తీసుకున్నాం మేము. రాబోయే 1 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదు. అది ఏమైనా ఉంటే అన్నదమ్ముల మధ్యలో ఉంటే ఆ గ్రామ సభలో పెట్టుకుని వాళ్ళు తీర్చుకోవాలి తప్ప మిగతా విధంగా ఎలాంటి ప్రైవేటు వారికి సొంత భూముల్లో ఇబ్బంది ఉండకూడదని చెప్పే లక్ష్యంతో మేము ఒక కార్యాచరణ చేసుకుని పోతున్నాం. తప్పకుండా మీకు రాబోయే సంవత్సరంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేసి మీ అన్ని కూడా మీ భూమి మీ హక్కు కల్పించే విధంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, మీ పాస్బుక్ మీద ఎలా అయితే ఇప్పుడు వీఆర్ఓ చెప్పారో దాని మీద మీరు పూర్తి అధ్యయనం చేయండి, మీ పిల్లలతో తెలియజేసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, హాలోగ్రామ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కూడా ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా మీ చేతికి అది అందాలి అనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం, ఈ గ్రామ సభలు పెట్టారు. ఇవన్నీ కూడా తెలుసు, ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా తెలియజేయండి. అవి మార్చి పూర్తిగా మీకు పక్కా పాస్బుక్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి తదుపరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు